Hi students, welcome to our channel. Today we will discuss 9th class 7th chapter triangles loni exercise 7.1 lo second sum chuddamma. So evaraithe kottaga ma channel chustunaro please support me, like cheyandi, share cheyandi and subscribe my channel ma. So chuddam what has given in that second question. ABCD is a quadrilateral in which AD equal to BC and angle DAB equal to angle CBA. చూడమ్మా ABCD is a quadrilateral. ABCD is a quadrilateral అంటమా చతుర్భుజము. అయితే AD equal to BC అనేటటువంటి భుజం ఈక్వల్ అని ఇచ్చారు. అండ్ యాంగిల్ DAB అంటే ఈ యాంగిల్ మా మనకు మధ్యలో ఏదైతే ఉందో అదే, దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. యాంగిల్ DAB అంటే ఈ మధ్యలో ఉండేది మనకి యాంగిల్ మా. అండ్ యాంగిల్ CBA సో ఇక్కడ ఉండేటటువంటి మిడిల్ వన్నే మనకు యాంగిల్తో ఇంపార్టెంట్ మా. యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ B అని ఇచ్చారనమాట. అండ్ AD ఈజ్ ఈక్వల్ టు BC అనేటటువంటి సైడ్ ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ వన్ ట్రయాంగిల్ ABD ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ BAC అని, సెకండ్ వన్ BD ఈక్వల్ టు AC అని, సో BD ఈక్వల్ టు AC అని. అండ్ యాంగిల్ ABD సో చూడండి యాంగిల్ ABD అంటే ఈ కోణం మాత్రమేనమ్మా. సో ఇది ఈ యాంగిల్ మాత్రమే. నెక్స్ట్ చూడండి యాంగిల్ BACలో ఈ యాంగిల్ మాత్రమే. సో ఆ విధంగా మనం ప్రూవ్ చేయాలమ్మా. వాట్ హ్యాస్ గివెన్ ఇన్ దట్ క్వశ్చన్, ఫస్ట్ యూ రైట్ దట్ మా. ఏమి ఇచ్చారో అది రాసేసుకుందాం మనం. ABCD ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. తెలుగులో అయితే చతుర్భుజమ్మ, క్వాడ్రిలేటరల్. సో అండ్ AD ఈక్వల్ టు BC, AD ఈక్వల్ టు BC అదేంటమ్మా మనకి సైడ్. మనకు 5 కాంగ్రెన్స్ రూల్స్ ఉన్నాయమ్మా, అవి కంపల్సరీగా మనకు తెలిసి ఉండాలి. ఈ ట్రయాంగిల్స్ చాప్టర్ అనేది మనకు బాగా రావాలి అంటే ఆ 5 రూల్స్ మనకు బాగా తెలిసి ఉండాలమ్మా. సో AD ఈక్వల్ టు BC. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారమ్మా, యాంగిల్ DAB ఈక్వల్ టు యాంగిల్ CBA. దిస్ వన్ గివెన్, దట్ వన్ ఆల్సో గివెన్ మా. సో గివెన్ అని రాసుకోండి, తెలుగులో అయితే దత్తాంశం అంటారమ్మా. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ట్రయాంగిల్ ABD ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ BAC. చూడమ్మా ఈ ట్రయాంగిల్స్ ఏమేంటో మనం రాసేసుకుందాం. ABD ట్రయాంగిల్ ABD అని మనం విడివిడిగా రాసుకుందామా. విడివిడిగా రాసుకుంటే మనకు బాగా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ABD, దిస్ ABD మా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ దిస్ ABC ట్రయాంగిల్. నేను ఇక్కడ ఉండేటటువంటి ఈ ట్రయాంగిల్ను ABD ట్రయాంగిల్ను అండ్ CBA ట్రయాంగిల్ను నేను విడివిడిగా ఇక్కడ రాసుకున్నానమ్మా, అంతే. సో చూడండి AD అనేటటువంటి సైడ్ ఒకటి, ఇక్కడ BC సైడ్ ఇచ్చారు, ఆల్రెడీ హ్యాస్ గివెన్ ఇన్ దట్ క్వశ్చన్. సో ఇంకా ABD చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, DAB కదా, యాంగిల్ DABలో ఈ A అండ్ నెక్స్ట్ CBAలో ఈ యాంగిల్ ఇచ్చారు. సో సైడ్ ఇచ్చారు, యాంగిల్ ఇచ్చున్నారు. ఇంకా మనకి ఈ రెండు ట్రయాంగిల్స్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక సైడ్ ఉంది, ఇక్కడ రెండిటిల్లోనూ కామన్గా వన్ సైడ్ హ్యాస్ గివెన్. సో కామన్ సైడ్ ఈ రెండు ట్రయాంగిల్లో చూస్తే మనకు కామన్ సైడ్ అనేది వచ్చింది, చూసారా. సో దీని ప్రకారం ఏమవుతుంది, ఇది 2 sides ఇంక్లూడెడ్ యాంగిల్ ఉన్నప్పుడు అదేం కాంగ్రెన్స్ అమ్మా, సైడ్ కాంగ్రెన్స్ రూల్ అవుతుంది కదా. సో తెలుగులో అయితే భుజము కోణము భుజము సర్వసమానత్వ నియమం ప్రకారము ఇక్కడ AB అనేటటువంటి కామన్ సైడ్ ఉంది. సో 3 వచ్చాయి చూడండి మనకు.
రెండు సైడ్లు ఉన్నాయి, ఇంక్లూడెడ్ యాంగిల్ ఉంది. సో దాని ప్రకారం మనకి ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అని వచ్చేసింది. చూసారా, ఆ లెక్క ప్రకారం మనకి ఏబిడి ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ట్రయాంగిల్ బిఏసి. ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా, సెకండ్ ఏం నిరూపించాలి? we have to prove that BD equal to AC. so we have to prove that BD equal to AC. BD ఎక్కడుందమ్మా? so this is the BD and that is the AC. ఈ రెండు ఈక్వల్ అని నిరూపించాలి. చూడండి, సో ట్రయాంగిల్ ABD is congruent to ట్రయాంగిల్ BAC అయిందంటే మనకు బై CPCT ప్రకారం సర్వసమానత్వ త్రిభుజాలలో సదృశ్య భుజాలు సమానం కదా, కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్. సో బై సిపిసిటి ప్రకారం అయితే సో ఇవి రెండు సమానం అవుతాయి మనకు. బీడీ ఈక్వల్ టు బీసీ, బీడీ ఈక్వల్ టు ఏసీ. సో రాసేయడమే మనం, బీడీ ఈక్వల్ టు ఏసీ బై సిపిసిటి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా, ప్రతి ప్రాబ్లంలో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సిపిసిటి ఫుల్ ఫామ్ ఏంటి? కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్. తెలుగులో అయితే సర్వసమాన త్రిభుజాలలో సదృశ్య భుజాలు సమానం లేదా అనురూప భుజాలు సమానం అనే అర్థమ్మా. సో నెక్స్ట్ థర్డ్ వన్ వాట్ హస్ గివెన్ మా? థర్డ్ వన్ చూడండి, ఏం నిరూపించాలి? వి హావ్ టు ప్రూవ్ దట్ యాంగిల్ ఏబిడి ఈక్వల్ టు యాంగిల్ బిఏసి అని నిరూపించాలి. సో ఇది కూడా బై సిపిసిటి ప్రకారం. సో థర్డ్ వన్ ఏమిచ్చారమ్మా? యాంగిల్ వి హావ్ టు ప్రూవ్ దట్ యాంగిల్ ఏబిడి ఈక్వల్ టు యాంగిల్ బిఏసి. చూడండి, యాంగిల్ ఇక్కడ మనం రాసుకో ఉన్నాం కదా, యాంగిల్ ఏబిడి, యాంగిల్ ఏబిడి ఈక్వల్ టు యాంగిల్ బిఏసి. ఇక్కడ చూడండి, ఇక్కడ బి ఉంది, యాంగిల్ బి అంటే దిస్ వన్. ఇదే మనకు ఇదే ట్రయాంగిల్. ఇక్కడ మనం ఇందాక యాంగిల్ డిఏబి అన్నాం, ఇక్కడ ఏ వచ్చింది ఇందాక. సో ఇక్కడ ఇప్పుడు మాత్రం యాంగిల్ బి, రెండు ఒకేలా ఉన్నాయి కదా అనుకుంటారేమో మీరు. ఈ మిడిల్ వన్ మనం చూసుకోవాలి, మిడిల్ పార్ట్. సో మిడిల్ యాంగిల్ ఏదైతే ఉందో అది మనకు యాంగిల్ అన్నమాట. యాంగిల్ ఏబిడి అంటే ఇక్కడ ఏ, ఇక్కడ సారీ బి. నెక్స్ట్ యాంగిల్ బిఏసి, యాంగిల్ బిఏసి, అందులో ఈ యాంగిల్ అన్నమాట. ఈ యాంగిల్ మనకు ఈక్వల్ అని చూపించాలి. సో బై సిపిసిటి ప్రకారము ఇవి రెండు యాంగిల్స్ మనకు ఈక్వల్ అయిపోతాయమ్మా. మనం చెప్పుకున్నాం కదా, 3 మెజర్మెంట్స్ తెలిస్తే మిగిలినవన్నీ మనకు ఈక్వల్ అని. ఓకేనా. సో దట్ ఈస్ ద ఆన్సర్ మా. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.